హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశ్రీ ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా అనేది కూడా మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్ చెప్పేస్తున్నది అనుకోవద్దు. ఈరోజు వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ అనేది అయితే ట్రై చేద్దామని అయితే అనుకున్నాను. నేనైతే ఒక 2 రకాలుగా అనేది అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే ఒక 2 గుడ్స్ అనేది కూడా నేను పగలగొట్టేసి అయితే నేను ఒక మంచి గిన్నెలో అనేది అయితే కుక్ చేశాను. దానిలోనే కొంచెం ధనియా అండ్ జీరా పౌడర్, సాల్ట్, కొంచెం పెప్పర్ ఉంటే పెప్పర్ కూడా మీరు యాడ్ చేసుకుని నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట. కానీ ముందుగా అనేది అయితే ఏదైతే బ్రెడ్ అనేది ఉందో బ్రెడ్ అయితే నేను రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 పీసులు అయితే తీసుకొని అవే నేను ఇప్పుడైతే వేయించుకుంటున్నాను. అదంతా వేయిన తర్వాత నేను ముందుగా అనేది కూడా బ్రెడ్ ఆమ్లెట్లో నేను వేయడానికైతే ముందుగా నేను బ్లెండ్ చేసి పెట్టుకున్నాను కదా ఎగ్ అనేది కూడా, ఆ రెసిపీ అనేది కూడా నేను వీటిలోనే ఇచ్చేసాను. అండ్ సెకండ్ది కూడా ఎలా ఉంటుందో అయితే వీడియో అనేది కూడా చివరి వరకు అయితే చూడండి. సో వీడియో అనేది అయితే అస్సలు చేయడం అయితే అవ్వట్లేదు. బాబుతో ఉన్నాను కదా, ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదు. ఈసారి ఇంకా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలైతే ఫిక్స్ అయిపోయాను. పెనం మీద ఎప్పుడైనా మంచిగా అనేది అయితే దోశలు కానీ ఏమైనా రావాలన్నా సరే ముందు ఒక ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ అయితే కట్ చేసి దానికి బాగా వేగిన తర్వాత రాసి తర్వాత ఆయిల్ వేసి మనం ఏదైతే ఆమ్లెట్ అనేది వేసుకుంటామో, ఆమ్లెట్ అయితే ఆమ్లెట్, దోశ అయితే దోశ వేసుకుంటామో నీట్గా అనేది అయితే వస్తుంది. యాక్చువల్లీ నేను వేసినైతే 2 కోడిగుడ్లు కాదు 3 అనమాట. మొత్తం 3 ఎగ్స్ అనేది అయితే నేను యాడ్ చేసి మరీ అయితే వేసాను. అది మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తిప్పినప్పుడు చాలా బాగా అయితే ఉబ్బుతో అయితే వచ్చింది. నాకైతే నీట్గా అనిపించింది. కానీ ఆ నేను తీసుకుంది 2 పీసులు అనమాట బ్రెడ్ అనేది కూడా, కానీ చాలా హెవీ అయిపోతుంది. అయినా తీసాను, ఎందుకంటే నాకు కాదు కాబట్టి షేకర్కే కదా. ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే ఇలా ట్రై చేశాను. సో మీరైతే బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఎలా వేస్తారో కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ ఇదైతే నాకైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ బ్రెడ్ దాని మీద అయితే వేసి ఇదైతే పక్కన పెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కాలుద్దామని అయితే అనుకున్నాను, మళ్ళీ ఇంక నేను కాయలేదు. చూసారు కదా, నేను ఆనియన్ ట్రిప్ కోసం అయితే చెప్పాను కదా, ఇదైతే సరే ప్రయత్నించండి. ఆయిల్ వేసిన తర్వాత జస్ట్ ఓన్లీ బాయిల్ చేసిన ఎగ్ అనేది ఏమీ లేకుండా ఎగ్ అనేది పగలగొట్టి వేసేసుకున్నాను. సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా ఇందులో అయితే వేసుకున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందని అయితే చెప్పారు. నేనైతే టేస్ట్ చేయలేదు. తర్వాత ఏదైతే బ్రెడ్ ఉందో ఆ బ్రెడ్ అనేది ఇంకేం కాల్చలేదు, జస్ట్ డైరెక్ట్గా అలా వేసాను ఆయిల్ అనేది పెట్టి. ఇప్పుడైతే నేను ఒక్కసారి బాగా కాలిన తర్వాత వేసాను. మనకి ఇందులో చూడాల్సింది ఏంటంటే ఎల్లోకి సపరేట్గా ఉంది, వైట్ సపరేట్గా ఉంది. ఒకసారి ఎల్లోతో తిని చూడండి అండ్ వైట్తో కూడా తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో చూసారు కదా, ఎల్లో అయితే ఇక్కడ వస్తూ ఉన్నది కదా పక్కన. ఇలా 2 విధాలుగా అనేది కూడా నాకైతే ఇది బాగా నచ్చిందని అయితే చెప్పచ్చు ఫస్ట్ దాని మీద. సో మా వీడియో అనేది మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో అనేది కూడా ఎప్పుడు మీ ముందైతే రావడానికి రెడీగా ఉన్నాను. సో మనమైతే 1K సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నామండి. సో వీడియో అనేది కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ so much.